ద టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ అనేది ఆల్మోస్ట్ చెప్పాను అన్నీ ఉంటాయి. ఐఎంఎస్సికి చెప్పాను కదా, కంప్యూటేషనల్ బయాలజీ ఉంటుంది, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, ఫిజిక్స్ కూడా ఉంటుంది. ఓన్లీ జస్టే కాదు, మిగతా ఎగ్జామ్ నుంచి కూడా మీరు వెళ్ళొచ్చు. పిహెచ్డి ఫిజిక్స్కి వెళ్ళాలి, ఎంఎస్సి ఫిజిక్స్ క్వాలిఫికేషన్ మీకు ఉన్నట్లయితే ఆల్ ఇన్స్టిట్యూట్స్లో పిహెచ్డి ఫిజిక్స్కి వెళ్ళొచ్చు. ఎంఎస్సి మ్యాథ్స్, అప్లైడ్ ఫిజిక్స్, అప్లైడ్ మ్యాథ్స్, ఆప్టిక్స్ ఏది చదివినా కూడా ఐఏఏలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్కి వెళ్ళొచ్చు. బీఈ బీటెక్ ఏది చదవండి, మీరు అసలు ఎలాంటి ఫిజిక్స్ ఐఎంఎస్లోకి వెళ్ళొచ్చు, ఐసిటిఎస్లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఎన్సీఆర్ఏ చెప్పాను, టీఎఫ్ఆర్ చెప్పాను, టీసీఐఎస్ చెప్పాను, ఆర్ఆర్ఏ చెప్పాను, ఆల్ ఐజర్ చెప్పాను. ఎంఎస్సి ఫిజిక్స్ కానీ చదివి ఉంటే అఫ్కోర్స్ అన్నింటికి వెళ్ళొచ్చు మీరు. అఫ్కోర్స్ ఏ బీటెక్ చదివినా కూడా వెళ్ళొచ్చు. ఎంఎస్సి ఫిజిక్స్ చదవచ్చు, ఐపీఆర్కి వెళ్ళొచ్చు. ఎంఎస్సి ఫిజిక్స్, కెమిస్ట్రీ, అప్లైడ్ మ్యాథ్స్, బయోకెమిస్ట్రీ, బిఎస్ఎంఎస్ ప్రోగ్రామ్స్ ఐఐటీలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అండి ఇవన్నీ కూడా. బీటెక్ ఇంజనీరింగ్ ఫిజిక్స్ చదువుతారు కదా, వాళ్ళు టీఎఫ్ఆర్కి మాత్రం ఎన్సీఆర్ఏ టీఎఫ్ఆర్ సపరేట్ కోటా ఉంది వాళ్ళకి. ఎంఈ ఎంటెక్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ అయితే నైజర్కి పోవచ్చు, ఆర్ఆర్ఏకి వెళ్ళొచ్చు. ఫిజిక్స్ అండ్ థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ అయితే మంచిదండి. బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, ఎంఎస్సీ కానీ, సైన్స్ అండ్ రిలేటెడ్ ఎనీ సైన్స్ అండి. ఐఎంఎస్ మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్. కానీ సార్లు చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి అంతే. షుడ్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ద మ్యాథమెటికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్. మీరు కంప్యూటర్ సైన్స్ చదవాల్సిన అవసరం లేదు, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ కాబట్టి మ్యాథ్స్ కరెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు సిఎస్ చదవాలని కండిషన్ పెట్టట్లేదు. కంప్యూటేషనల్ బయాలజీ అంటే కంప్యూటేషనల్ బయాలజీ చదవాలంటే బయాలజీ కూడా పదవులు అప్లై చేయొచ్చు. ఇప్పుడు మీద వెళ్ళిపోతారు నా మీద, నేనేం చేయలేను అంతే. ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సి, ఎంటెక్, పిహెచ్డి ప్రోగ్రామ్ ఇన్ ఫిజిక్స్ ఏదైతే ఉంటుందో దీనికి బీఎస్సీలు అన్ని రకాలు వెళ్ళొచ్చు. బీఎస్సీ ఫిజిక్స్ చాలా ఉన్నాయండి ఇవన్నీ. ఆల్మోస్ట్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ చాలా ఇంటిగ్రేటెడ్, థియరిటికల్ కంప్యూటర్ సైన్స్ చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో బీటెక్తో కూడా ఇంటిగ్రేటెడ్ ఇచ్చేస్తున్నారండి. ఒకవేళ మీకు ఆల్రెడీ పీజీ ఉన్నట్లయితే డైరెక్ట్గా పిహెచ్డి ప్రోగ్రామ్ ఇస్తారు. ఇది గోల్డెన్ ఆపర్చునిటీ కింద తీసుకోండి. కొంచెం ఏదైనా ఫిజిక్స్ కానీ క్వాంటమ్ సైడ్ వెళ్ళాలనుకున్నా, ఏదైనా ఎంఎస్సీకి వెళ్ళాలన్నా, పిహెచ్డీకి వెళ్ళాలన్నా, మీరు చదివిన బ్రాంచ్ ఏదైనప్పటికీ కూడా మీరు దీనికి వెళ్ళే అవకాశం ఉంటుంది. దయచేసి ఈ ఆపర్చునిటీ ఏదైతే ఉంటుందో అందరూ యూజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.